ఏం పేరు? నా పేరు కుమార్ అండి. ఏంది పరిస్థితి ఇక్కడ నిజాంపేటకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లలో మీరు ఇంటి ముందు కబ్జా చేశారంటూ కూడా అధికారులు వచ్చి కూల్చేశారట. ఏం జరిగింది అసలు? మా మీద బాలాజీ హిల్స్ కాలనీ అని పక్క కాలనీ వాళ్ళ కన్ను ఉందండి. వాళ్ళకి మియాపూర్ నుంచి హైదర్ నగర్ నుంచి మెట్రో రైలు పడిన కాడ నుండి వీళ్ళు బాచుపల్లి నుంచి అప్రోచ్ రోడ్డు గురించి మాట్లాడారు. వాళ్ళకంట అటు మెయిన్ రోడ్డుకి వెళ్తే 100 ఫీట్ రోడ్డు అడిగాం మేము, అది అవ్వలేదు. అక్కడ జామ్ అవుతుందని ఇటు నుండి షార్ట్ కట్ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతాం స్టార్ట్ చేశారు. ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత హైడ్రాకి వెళ్ళారు, తర్వాత మున్సిపల్, తర్వాత కలెక్టరేట్కి వెళ్ళారు. డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళది నడిచింది. ఇవాళ మా ఇల్లు కూలి, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి మా ఇల్లే కూల్చారు తప్ప మేము వాళ్ళ మీద చాలాసార్లు కంప్లైంట్ పెట్టాం. మా దగ్గర కాపీస్ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఖాళీ బకెట్తో ఇట్లా మొక్కలు క్లీన్ చేసినట్టు చేశారు. వాళ్ళు అడిగింది 30 ఫీట్ల రోడ్డు, మా దగ్గర గవర్నమెంట్ మాకు వేసింది 18 ఫీట్ల రోడ్డు. అసలు మా కాలనీ ఎంట్రన్సే 2 బిల్డింగ్ల మధ్యలో నుంచి ఇచ్చారు, అది కూడా 16 ఫీట్లే ఉంది. హైడ్రాలో కూడా హైడ్రా కమిషనర్కి మేము అది చెప్పాం. సార్ ఏమన్నారంటే, మీరు పైనుంచి కెమెరా తీసి ఈ ఈవినింగ్ టైంలో ఎక్కడ రెడ్ మార్క్, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో దాని ప్రకారం డెసిషన్ తీసుకోండి, వారం కాదు 10 రోజులైనా లేట్ అయినా పర్వాలేదు, డెసిషన్ తీసుకోండి అని అన్నారు. కానీ వీళ్ళు ఎవరూ లెక్క చేయలేదు. ఈ మున్సిపల్ కమిషనరు, పోలీసులు, ఆడవాళ్ళు మగవాళ్ళు 2 పోలీసులు వచ్చారు, జేసీబీలు పెట్టి ఫస్ట్ మమ్మల్ని టార్గెట్ చేసి మాది కొట్టేశారు. వాళ్ళ సంగతి ఏంటంటే మమ్మల్ని కొట్టి తరిమేశారు. మా వాళ్ళకి చాలామందికి దెబ్బలు తగిలినాయి, చాలా ఆస్తి నష్టం. మా సోదరుడిది 4 మిషన్లు ఉన్నాయి డబ్బాలో, 4 మిషన్లు కూడా ఉప్పు అయిపోయినాయి. బకెట్తో నొక్కేశాడు అతను, ఈ జేసీబీ బకెట్తో నొక్కేసి అన్నీ అయిపోయినాయి. రేకులు అన్నీ రేకుల్ని బాగా టార్గెట్ చేశారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రోడ్డు అంట. మరి వాళ్ళ దగ్గర 18 ఫీట్ల రోడ్డు కాదు, 15 ఫీట్ల రోడ్లే ఉంది. నేను చూపిస్తాను. మా దగ్గర 10 టైర్ల లారీ కూడా ఇక్కడ హాయిగా వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళ దగ్గర వెళ్ళదు, అది కంజెస్టెడ్గా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళది G+2 వరకే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, G+6లు కూడా కట్టినాయి, ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఎటువంటి సెట్ బ్యాక్లు లేవు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం. పేదవాళ్ళ మీద పెద్దోడు ఉక్కుపాదం వేసి తొక్కాడండి, సింపుల్గా చెప్పాలంటే. ఇంకా వేరే దీని గురించి టార్గెట్ మేమే. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు రావని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా తీసుకొచ్చింది కూడా ప్రభుత్వ భూములు కాపాడడానికి మాత్రమే చెప్పారు, పేదలను రోడ్ల మీదకి వేయడం కాదని ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తారు. అదేనండి నేను చెప్పేది. మాకు ఇందిరమ్మ రాజ్యంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చారు. ఇదే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూల్ చేశారు. రాజ్యం అయితే ఇందిరమ్మ రాజ్యమే, కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కాలనీలో సేఫ్టీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. విషయం ఏంటంటే అండి, సబ్జెక్టు డైరెక్ట్గా చెప్పాలంటే, ఇంతవరకు మేము వచ్చినప్పుడు 15-20 సంవత్సరాల క్రితం ఈ ల్యాండ్ కాస్ట్ అంతగా లేదు. ఆటోమేటిక్గా ఈ రియల్ ఎస్టేట్స్ ఇవి రావడం వల్ల ల్యాండ్ కాస్ట్ పెరిగింది. వాళ్ళ కన్ను మా మీద పడింది. విషయం ఏంటంటే, ఈ లేబర్ కాలనీ మీద నుంచి మేము వెళ్ళాలా, మేము వచ్చినప్పుడు వాళ్ళు కాలు మీద కాలేసి కూర్చుంటున్నారు, మా కార్లు వెళ్ళినప్పుడు తొలగట్లేదు. ఇయే మా మీద ఉన్న డిస్ప్యూట్స్. వాళ్ళు ఎవరు వస్తున్నారో ఏందో, వాళ్ళు వచ్చినప్పుడు నిలబడాలన్న విషయం మాకు తెలియదు. మేము చదువుకోలేదు, పామర్లం, పండితులం కాదు. కాబట్టి వాళ్ళు హైయర్ అఫీషియల్ మాకు తెలియదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎందుకు నిలబడాలి, మా పనుల్లో మేము ఉంటాం. ఏదో చిన్నపిల్లలు చదువు లేని వాళ్ళు రోడ్ల మీద అటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కార్లు బ్రేకులు పడకూడదు, హైవేలు వెళ్ళినట్టు వెళ్ళాలి. కాదు, ఇప్పుడు మీరు కట్టుకున్నదా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన బాబద్దా, లేకపోతే దానికి అంచుకొని ఇంకా వేరే ఇల్లు కట్టు? మాకు ఇచ్చిందండి 23 గజాలు. ఒక భార్య భర్త ఉండటానికి తప్ప, చుట్టపొడి వస్తే బయటే పడుకోవాలి. విషయం ఏంటంటే, మామూలుగా ఉన్న ఇల్లుని మేమేం చేసామంటే, ఎవరైనా చుట్టపొడో లేదా మా పిల్లలు పెద్ద అవుతున్నారు, చదువుకుంటున్నారు, ఏదైనా రీడింగ్ రూమ్ లాగానో అలా ఒక రేకులు వేసుకున్నాము. రోడ్డు మీదకి వచ్చి కాదు, కావాలంటే మీరు చూసుకోవచ్చు.
రోడ్డు ఎంత ఉంది? 18 ఫీట్ల రోడ్డు ఉంది, అటు 4 ఫీట్లు ఇటు 4 ఫీట్లు, 8 ఫీట్లు వేసుకున్నా కానీ 26 ఫీట్ల రోడ్డు వాళ్ళకి వెళ్తుంది. అసలు ఇంకోటి ఏంటంటే పబ్లిక్ డొమైన్లో వీళ్ళు ఏం చేసేది ఏంటంటే ఈ రోడ్డు కాదు వాళ్ళకి ఇంపార్టెన్స్, ఈ కాలనీలో నుంచి వీళ్ళని తరిమేయాలనే ఏదో అంతర్గతంగా వీళ్ళు మనసులో పెట్టుకుని చేశారు. ఈ కాలనీ వాళ్ళే అంటే అక్కడ ఇంకో 2 రోడ్లు ఉన్నాయి అప్రోచ్ రోడ్లు ఆ కాలనీకి వెళ్ళడానికి. వాళ్ళు రోజు వాకింగ్కి వస్తారు, ఆ 2 రోడ్లు కూడా బంద్ చేసేసారు వాళ్ళు. కుల ఫీలింగ్ మీదో ఏ ఫీలింగ్ మీదో మాకు తెలీదు. ఆ 2 రోడ్లు మీకు కావాలంటే నేను చూపిస్తాను. కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్, ప్రజెంట్ మనం 2025లో ఉన్నాం. ఉన్నాయి సార్, ఖచ్చితంగా. మేము మంచి అంగి ప్యాంట్ వేసుకుంటే కూడా వారలేని రోజులు ఉన్నాయి మాకు. అప్పుడు ఈ ప్రభుత్వం కూడా గరీబుల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంటుంది కదా, మీకు న్యాయం చేయడానికి మీ పట్ల నిల్చోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ముఖ్యమంత్రి. మరి పేదవాళ్ళకి అగ్రస్థానం ఇవ్వాలి కదా, మరి నిమ్న స్థానానికి ఎట్లా తొక్కేస్తున్నారు? ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు కష్టపడి తెచ్చుకుంటాం సార్. మేము డ్రైవర్లు, సీయింగ్ బట్టలు కుట్టేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు కూలికి వెళ్ళి గంపలు మోసి తెచ్చుకునే బతుకు మాది. మా మీదే పెద్దోడు కన్నేర చేస్తే వాడు ఏం ఆశ చూపించాడో మా మీదే జులుం చూపించారు. ప్రత్యక్షంగా మీకు కనపడుతోంది. మేము ఆర్సీసీ స్లాబ్లు వేయలేదు, మీరు తీసేయమంటే కూడా మేము తీసేస్తాం, మాకు టైం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాజా బట్టలు వేసే మిషన్లు 2, సీయింగ్ మిషన్స్ 2, మొత్తం 4, ఒక ఎంబ్రాయిడరీ మిషన్, మొత్తం 5 మిషన్లు మా ఓడి తొక్కేశారు, బకెట్ పెట్టేట నొక్కేశారు. కమ్సే కమ్ 2.5 నుంచి 3.5 లక్షల లాసు. డబ్బా, ఇనప డబ్బా. పాపం భార్య లేదు, ఒక్కడే కొడుకుని కుట్టుకొని జీవిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళదే మా పరిస్థితి. మేము అంతే తప్ప మాకు ఎవరి మీద కోపం లేదని ఇంతకుముందు ఒకసారి చెప్పాం. మేము ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళం కాదు, కనీసం ఆ కాలనీలో అడుగు కూడా పెట్టాం. వాళ్ళకి మార్నింగ్ మంచి విజ్ఞానం బస్సులు 24 ఫీట్ల బస్సులు వచ్చి ఇటు వెళ్తాయి మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో మళ్ళీ అయ్యే బస్సులు వస్తాయి. వాళ్ళ వాటర్ ట్యాంకులు హై స్పీడ్లో వెళ్తాయి. వాళ్ళకి వాటర్ ట్యాంక్ బాలాజీ హిల్స్ కాలనీ. వాళ్ళ వాటర్ ట్యాంకులకి, వాళ్ళ బస్సులకి, స్కూల్ బస్సులు, మా పిల్లలు విజ్ఞాన జ్యోతి స్కూల్లో చదివేంత స్తోమత మాకు లేదు, మేము పేదవాళ్ళం. కానీ వాళ్ళ బస్సులకి, వాళ్ళ కార్లకి, వాళ్ళ వాటర్ ట్యాంకుల గురించే ఇది పెట్టుకున్నారు కడుపులో. సో ఫైనల్గా ఇక్కడ సరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో లేకపోతే ఇంకోటో జరిగి ఉండొచ్చు, కానీ హైడ్రా అయినా మీతో మాట్లాడే ప్రయత్నం చేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు. సో ఇది కూల్ చేస్తాము, దీన్ని ఇట్లా చేస్తామని చెప్పడం ఎవరు కూడా మా దగ్గర ఎవరికి ఈవేళ హైడ్రా బనియన్స్ వేసుకుని కొంతమంది ఉన్నారు. వాళ్ళ బనియన్ మీద హైడ్రా అని రాసి ఉంది, అప్పుడు మేము ఐడెంటిఫై చేయగలిగాము తప్ప వాళ్ళు హైడ్రా వాళ్ళ లేకపోతే లోకల్ పోలీసులు అనేది కూడా మాకు తెలియదు. మేమంత చదువుకోలేదు కూడా. నష్టమైతే ఎవడో పగో ఏమో తెలియదు, కానీ నష్టమైతే మాకు భారీగా జరిగింది సార్. మా సామాన్లు కూడా పోయినాయి. సరే రేకులు, పైపులు అంటే గోడలు అంతే కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పగ అయితే తీరింది. ఇప్పుడు వెకిలేసంగా నవ్వుతున్నారు మమ్మల్ని చూసి. ఇంకా వాళ్ళ కోరిక అయితే నెరవేరింది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పేది ఏముంటుందండి, పేదవాళ్ళు ఇంకా అనగదొక్కుపడుతున్నారు అని తెలియజేస్తే, ముఖ్యమంత్రి గారని ఇప్పటికైనా మా మీద దయదలిస్తే, ఏమైనా ఇంకా ఇన్ ఫ్యూచర్లో మాకేమన్నా మేలు చేస్తే మంచిది. చేయకపోతే మళ్ళీ మాకు రోజువారీ తప్పదు, ఏ రోజు ఆ రోజు పట్టుకుని బయటకు వెళ్ళాల్సిందే. ఇంతే తప్ప మా బతుకులు ఇంతే, మారవు. ఏదో మారుతాయి అనుకున్నాం. ఇప్పుడు మేము అంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది, ఆ కక్ష సాధింపు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకో ఉంటాయి కదా సార్, మల్టీగా మనం ఆలోచించాలి, ఒకటేగా ఇంకా. ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళి హైడ్రా పని చేయట్లా, సిటీలోనే పనిచేస్తుంది. సిటీలోనే బీఆర్ఎస్ టికెట్లకి అందరికీ ఓట్లు వచ్చినాయి, సిటీలోనే బీఆర్ఎస్కి వచ్చింది బాగా. కాబట్టి అది కూడా కోణం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంచుమించు అలాంటిదే. మా మీద పగబడితే ఏం రా సార్, మమ్మల్ని రోడ్డు పాలు చేయడం తప్ప ఏమీ లేదు. విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇందిరమ్మ రాజ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇది ఏమైందంటే మా కంట్రిబ్యూషన్ 1 క్వార్టరు, సెంట్రల్ కంట్రిబ్యూషన్ 1 క్వార్టరు, స్టేట్ కంట్రిబ్యూషన్ 1 క్వార్టర్, అట్లా మా దగ్గర కూడా కొంత పైసలు ఇచ్చి మాకు అలాట్మెంట్ చేశారు. అప్పుడు
రాజశేఖర రెడ్డి గారు మరణించారు, అప్పుడు రోసే గారి ద్వారా మాకు వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలోనే మాకు వచ్చిన ఇళ్ళని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ విధంగా మేము హెరాస్మెంట్కి గురవుతున్నాం. ఇది ఏమాత్రం ఆ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మిగతా ఈ హౌస్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆలోచించి మాకు ఏదోటి చేయాలి. ఎందుకంటే పెద్దోళ్ళకి రాజమార్గం వేయడానికి, బలిసిన వాళ్ళకి రాజమార్గం వేయడానికి పేదోడిని తొక్కేయడం అనేది కరెక్ట్ కాదని మీ ముఖంగా నేనైతే మనవి చేసుకుంటాను.